పట్నం ట్రాఫిక్ లా ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకు పోవాలంటే సుక్కలే. పొద్దుగాల పొద్దుముకైతే తాంబేలతోని పోటీ పడుతుంటాయి బండ్లన్నీ. బస్ ఎక్కినా ఆటో ఎక్కినా పోవాల్సిన కాడికి జరంత ఆల్చంగానే పోతారు. ఇప్పుడు చాలా మంది గా తిప్పలు తప్పించుకుంటానికి మెట్రో ఎక్కుతున్నారు. ఈడ ఎక్కి కూకుంటా అయిపోయి చూస్తుండగానే టేషన్ వస్తుంది. ఈడికి మంచిగానే ఉన్నది. మరి సందులకు పోవాలంటే ట్రైన్ ఉండదు కదా. హగో గందుకే గివ్విటిని దేవులాడుతున్నారు అందరూ. స్మార్ట్ ఫోన్ తీసుడు, యాప్ తెరుచుడు, బైక్ బుక్ చేసుకున్నాడు, వెళ్ళిపోవుడు. పట్నంలో ఏడికెళ్ళి ఏడికి పోవాలన్నా బండి బుక్ చేసినామంటే అయిపోయి నిమిషాలనే వస్తారు, నిమిషాలనే దించి వెళ్ళిపోతారు. హౌ ఈ నడుమ ఆటోలు బస్సుల కంటే బైక్ ట్యాక్సీలే ఎక్కువ అడకం చేస్తున్నారు. మునుపు అర్జెంట్ పని మీద ఎటన్నా పోవాలంటే క్యాబ్ బుక్ చేసుకునేది. ఇద్దరు ముగ్గురు అంటే ఏమో గానీ ఒక్కరుంటే గంత ఖర్చు ఎందుకని బైక్ బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. మొదట్లో అన్నలే ఎక్కువ మట్టుకు పోయేది బండ్ల మీద, కానీ అక్కల సుత బగ్గనే కాయిస్ చేస్తున్నారు. ఆటోలు బస్సులు అయితే ట్రాఫిక్ లో పోయే వరకు తెల్లారుతుంది. అదే బైక్ అయితే సందులకి వెళ్ళి చంపుతా అయిపోయి. బైక్ ట్యాక్సీలు నడిపే ఓలా, ఊబర్, ర్యాపిడోకు గిరాకే గిరాకీ. ఉద్యోగాల కోసం చూస్తున్నోళ్ళు, సినిమాల ఛాన్సుల కోసం తిరుగుతున్నోళ్ళు చాలా మంది పార్ట్ టైం కింద బైక్ ట్యాక్సీ నడుపుతున్నారు ఖర్చుల మందమని వెళ్తాయని. మెట్రోకు పోతోళ్ళు సుతి ఇంటికాంచెల్లి స్టేషన్ దాకా బైక్ బుక్ చేసుకుంటారు. నడుచుకుంటా తవ్వకు పోయి ఎయిటింగ్ చేయాల్సిన పనే లేదు, ఇంటికే వచ్చి ఎక్కించకపోతారు. పట్నంలో ఏం తక్కువ 70,000 మంది బైక్ ట్యాక్సీలు నడుపుతున్నారు అంటే చూడు ఇక ఏ లెవెల్ ఉన్నదో డిమాండ్. ఒక్కొక్కరు రోజుకి 20 రైడ్లు చేస్తారట. అయితే ఒక్కొక్క పారి కస్టమర్లను సతాయిస్తుర్రట. ఓ నెంబర్ బైక్ వస్తుందని ఇంకో బైక్ వస్తుందట. మనం బండి బుక్ చేసే ఒక నెంబర్ అయితే బండి వచ్చేది ఇంకొక నెంబర్ పైన వస్తుంది. ఎలాంటి నెంబర్ కూడా ట్రాన్స్పరెన్సీ లేకుండా బైక్ ట్యాక్సీలు అన్ని తిరగడం జరుగుతుంది. కంపెనీలు సుధా సేఫ్టీ రూల్స్ గిల్స్ ఏం పట్టించుకుంటలేవు అంటున్నారు పబ్లిక్. బైక్ ట్యాక్సీలు కేవలం నడిస్తే ఎల్లో ప్లేట్ వాహనంతోనే నడవాలనేది ఒక చట్టం తీసుకొని వచ్చినారు. చట్టంలో ఉంది, అది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. బెంగళూరు, ఢిల్లీలో ఎల్లో ప్లేట్ ఉన్నోళ్ళే బైక్ ట్యాక్సీ నడపడానికి ఛాన్స్, కానీ మన తాను ఎవరైనా నడుపుకోవచ్చు. అట్లా కొంత తిప్పలు అవుతుందట. చిన్న చిన్న తిప్పలు అన్నిట్లుంటాయి, కానీ బైక్ ట్యాక్సీలు వచ్చిన కంచెలు అయితే పబ్లిక్ మంచిగానే అక్కడికి వస్తున్నాయి. అందుకే జిల్లాలో సుధా బైక్ ట్యాక్సీలు జోరుగానే తిరుగుతున్నాయి.